यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः गुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम। श्रीगुरुभ्यो नमः। शिष्टस्थितप्पेयः नियतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः गुणानन्दो अप्ययो यो गुरपि परमः चिन्तयितं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरथाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो वृद्धवर्ध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसम्मासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्य सुसतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमद्भागवत तात्पर्य निर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। మూడవ స్కందము 10వ అధ్యాయము 42వ శ్లోకము ఇవాళ పాఠంలో ప్రారంభం చేస్తున్నాము. అహమాత్మా ఆత్మనాం ధాతః ప్రేష్టః సన్ ప్రేయసామపి అతో మయీ రతిం కుర్యాత్ దేహాదిర్యత్కృతే ప్రియః. అహమాత్మా ఆత్మనాం ధాతః ప్రేష్టః సన్ ప్రేయసామపి అతో మయీ రతిం కుర్యాత్ దేహాదిర్యత్కృతే ప్రియః. తాత్పర్యం: సర్వతోపి ప్రియో హ్యాత్మా తస్యాపి ప్రియతాం హరిః ఆపాదయతి యత్తస్మాత్ స్వాత్మనోపి ప్రియో హరిర్ ఇతి బ్రహ్మవైవర్తే. సర్వతోపి ప్రియో హ్యాత్మా తస్యాపి ప్రియతాం హరిః ఆపాదయతి యత్తస్మాత్ స్వాత్మనోపి ప్రియో హరిర్ ఇతి బ్రహ్మవైవర్తే. భగవంతుడు బ్రహ్మదేవుడితో చెప్తూ ఉన్నాడు, హే ధాతః. ధాతః అంటే బ్రహ్మదేవుడు సంబోధనం. హే ధాతః, ఓ బ్రహ్మదేవ, అహం ఆత్మనాం ప్రేష్టః సన్ ప్రేయసామపి. అహం ఆత్మనాం ప్రేయసామపి ప్రేష్టః సన్. నేను ఆత్మన, జీవులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ జీవులకి ప్రియమైనటువంటి పదార్థాలు అనేవి ఏవైతే ఉన్నాయో అటువంటి జీవులకి ప్రియమైనటువంటి పదార్థాల కంటే ప్రేయసామపి ప్రేష్ట, చాలా ప్రీతిపాత్రమైన ప్రీత్యాస్పదమైన వస్తువుల కంటేను అధికమైన ప్రీత్యాస్పదుణ్ణి నేను అయి ఉన్నాను. కాబట్టి మయి రతిం కుర్యాత్, కావున నాయందు మీరు ప్రీతిని చేయండి, నాయందు మీరు భక్తి అనేది చేయండి, ప్రీతి అనేది చేయండి.
ఎందువలన అంటే దేహాది యత్ క్రియ ప్రియ యత్ కృతే ప్రియ, మనకు ఇష్టమైన వస్తువులు దేహం మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. మనకు ఏవైతే ఇష్టమైన పదార్థాలు అనేవి ఉన్నాయో అలా మనకు ఇష్టమైన పదార్థాలు అన్నీ కూడా మనకు ఏ పరమాత్ముడి యొక్క కారణాన ఇష్టమై ఉన్నాయో ఆ ఇష్టమైన పదార్థాలన్నిటినీ కూడా మనకు ఇష్టమయ్యేట్టు ప్రీత్యాస్పదమయ్యేట్టు చేసిన పరమాత్మ ఈ అన్ని వస్తువుల కంటేను ఇంకా ప్రీత్యాస్పదుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మనం భోజనం చేస్తాం, మనకు నచ్చిన వంటకాలన్నీ వండుతారు. అమ్మగారు వండుతారు, భార్య వండుతారు, మొత్తానికి వండుతారు. అలా మనకు వండిన వంటకాలు మనకు చాలా ఇష్టం, మనకిష్టమైన పదార్థాలే మనకు చేశారు. అలాంటి మనకు ఇష్టమైన పదార్థాలని చేసినందుకు ఆ పదార్థాల కంటే చేసిన వాళ్ళు, తల్లిగారు కావచ్చు లేదా భార్య కావచ్చు, వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అవుతారా కాదా? మనకు ఏదో మిరపకాయ బజ్జీ ఇష్టమని అనుకుందాం. మిరపకాయ బజ్జీ ఇష్టమై ఉన్నందున ఆ మిరపకాయ బజ్జీని చేసిన అమ్మగారు లేదా భార్య మొదలైన వాళ్ళు ఇంకా ప్రీత్యాస్పదులు అవుతారు. ఎందువలన అంటే ఇష్టమైన మిరపకాయ బజ్జీని చేశారు కాబట్టి మిరపకాయ బజ్జీ కంటేనూ కూడా ఇంకా ఇష్టమైన వాళ్ళు చేసిన వాళ్ళు అవుతారు. అది అందరి అనుభవానికి వచ్చిన విషయమే. ఈ రకమైనటువంటి అనుభవం అందరి జీవనంలోనూ కూడా ఉన్న విషయమే. కాబట్టి పరమాత్ముడు ఆ మాటని చెబుతూ ఉన్నాడు. ఏవేవి మనకు ప్రీత్యాస్పదం అయి ఉన్నాయో ఆ ప్రీత్యాస్పదమై ఉండడానికి కారణమైన వాడు ఆ భగవంతుడు. మనకు ప్రియమైన వస్తువులన్నీ ప్రియమయ్యేట్టు చేసినందుకు ఆ చేసిన వాడు ఇంకా ప్రియుడు అవుతాడు. ఈ అభిప్రాయాన్ని మధ్వాచార్యులు వారు తాత్పర్యంలోనూ కూడా చెబుతారు. భగవంతుడు కూడా చాలా స్పష్టంగా ఈ శ్లోకంలో ఈ విషయాన్ని, ఈ ప్రస్తావన అనేది చేస్తూ ఉన్నాడు. శ్లోకం సులభంగానే ఉంది, కానీ మంచి విషయం. తాత్పర్యాన్ని గమనిద్దాం. సర్వతోపి ప్రియో హ్యాత్మ తస్యాపి ప్రియతాం హరిహి. మనకు జగత్తులో అన్నిటికంటే అత్యంత ఇష్టమైనటువంటిది అని అంటే ఆత్మ, మన శరీరం. మన శరీరమే మనకు అన్నిటికంటే కూడా ఇష్టమైనటువంటి పదార్థం. అలాంటి ఆ శరీరం లేదా మనకు మనమే ఇష్టం. మనకు మనమే, ఆత్మ అనే శబ్దానికి శరీరం అనైనా తీసుకోవచ్చు లేదా జీవులు అనైనా తీసుకోవచ్చు. టిప్పణీకారులు ఆత్మ అంటే జీవ అని చెప్పారు, శరీరం కూడా తీసుకోవచ్చు. మొత్తానికి సర్వతోపి ప్రియో హ్యాత్మ, మనకు అత్యంత ఇష్టమైనవి అంటే మన శరీరం లేదా మనమే మనకు చాలా ఇష్టం. మన శరీరం మనకు ఇష్టమయ్యేట్టు చేశాడు, మనల్ని మనమే మనకు ఇష్టమయ్యేట్టు చేశాడు ఆ భగవంతుడు. కాబట్టి తస్యాపి ప్రియతాం హరిహి, ఆ శరీరం కంటే మనకంటే అత్యంత ప్రీతి పాత్రుడవుతాడు, అత్యంత ప్రీతాస్పదుడవుతాడు భగవంతుడు. దాని ఆపాదన అనేది చేస్తారు. యత్తస్మాత్ స్వాత్మనోపి ప్రియో హరిహి, ఏ కారణాన స్వాత్మనోపి ప్రియ, మనకు మనము ఇష్టమయ్యేట్టు చేశాడు కాబట్టి మనకంటేనూ కూడా మనకు భగవంతుడు చాలా ఇష్టమైన వాడు అవుతాడు. ఇలా ఇష్టమైన పదార్థాలు చేసినందుకు ఆ పదార్థాలు అలాగూ ఇష్టమే. ఆ పదార్థాలు చేసిన వాడు ఇంకా మనకు ఎలా ఇష్టమవుతారో అలా భగవంతుడు కూడా మనకు నానా రకాలుగాను కూడా మనల్ని లేదా శరీరాన్ని, మొత్తానికి మనకు ఇష్టమైన వస్తువుని మనకు ఇష్టమయ్యేట్టు చేశాడు. అలా చేయడంతో ఏమైంది, ఆయన ఇంకా ఇష్టుడు అవుతాడు. ఈ రకంగా బ్రహ్మ వైవర్త పురాణంలోనూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి శ్లోకాభిప్రాయాన్ని ఇంకొకసారి తెలుసుకోండి. హే ధాత, ఓ బ్రహ్మదేవ, అహం నేను ఆత్మనాం ప్రేయసామపి ప్రేష్ట సన్,
నేను సకల జీవరాశులకి వాళ్ళకంటే అత్యంత ప్రీతిపాత్రుణ్ణి ఉన్నాను. అలా ఉంటూ ఏ కారణాన దేహాదిర్యత్కృతే ప్రియ, ఏ కారణాన నేను మీకు మీ దేహాదులన్నీ కూడా మీకు ప్రియమయ్యేట్టు చేస్తానో ఆ కారణాన మీరందరూ మయి అతో మయి రతిం కుర్యాత్, ఆ కారణాన మీరందరూ కూడా నాయందు రతి అంటే ప్రీతిని చేయండి అని భగవంతుడు బ్రహ్మదేవుణ్ణి నిమిత్తం చేసి సకల జీవరాశులకి కూడా ఆదేశం అనేది ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా తృతీయ తాత్పర్యం అంటే తృతీయాధ్యాయం తృతీయ స్కందంలో దశమాధ్యాయ తాత్పర్యం అనేది సమాప్తమవుతుంది. మళ్ళీ 4వ అధ్యాయం నుండి తాత్పర్యం అనేది ప్రారంభమవుతుంది. 4వ అధ్యాయంలో తృతీయ స్కందం ఏకాదశాధ్యాయం 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయంలో 9వ శ్లోకం తాత్పర్యం అనేది ఉన్నది. విదురుడు మైత్రేయుల వారిని ప్రశ్న అడిగాడు. దానికి మైత్రేయుల వారు సమాధానం అనేది చెప్తూ ఉన్నారు. విషయం ఏమిటి అంటే, ఇలా బ్రహ్మదేవుడితో మాట్లాడి అదృశ్యుడైతాడు పరమాత్మ, అంతర్ధానం అవుతాడు. అలా అంతర్ధానం అయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఎన్ని రకాలుగాను ఏ ఏ రకంగాను కూడా జీవుల్ని సృష్టి చేశారు అనే విషయాన్ని చెప్పండి అని విదురుడు అడిగాడు. దానికి సరే అని చెప్పి ఆ విషయాలన్నీ ప్రస్తావన చేస్తారు మైత్రేయులు వారు. ఆ సందర్భంగా 9వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమాసతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠినా. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమాసతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠినః. తాత్పర్యం: అనిమిత్తస్య బ్రహ్మార్పణ బుద్ధ్యా కృతస్య అ ఇతి బ్రహ్మ ఇతి శ్రుతేః. అనిమిత్తస్య బ్రహ్మార్పణ బుద్ధ్యా కృతస్య అ ఇతి బ్రహ్మ ఇతి శ్రుతేః. మొత్తానికి పరమాత్ముడు అంతర్ధానం అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఎలా జగత్తును సృష్టి చేశారా అన్న దాన్ని చెబుతూ ప్రస్తావన చేస్తూ వెనక ముందు కొన్ని శ్లోకాలు చెప్పారు. ఏం చేశాడు బ్రహ్మదేవుడు? ఆ తర్వాత తన జ్ఞానముతో తను ఏదైతే పద్మంలో ఉన్నారో బ్రహ్మాండాత్మకమైన పద్మంలో, ఆ బ్రహ్మాండాత్మకమైన పద్మంలో తిరిగి ప్రవేశించి ఆ బ్రహ్మాండంలోని పత్రాల నుండి వేరువేరుగా లోకాలన్నీ నిర్మాణం చేస్తాడు భగవంతుడు బ్రహ్మదేవుడు. ఆ పద్మంలో ప్రవేశించి తన కర్మకు అనుగుణంగా పరమాత్ముడి ద్వారా ప్రేరేపింపబడి 3 విభాగాలు, 7 విభాగాలు, 21 విభాగాలు, ఇలా పలు రకాలుగాను కూడా ఈ సమగ్రమైన భూమండలాన్ని విభాగం చేస్తూ వెళతారు బ్రహ్మదేవుడు. అలా విభాగం చేస్తూ సమగ్రమైన బ్రహ్మాండాన్ని ఈ రకంగా నిర్మాణం అనేది చేశారు అనే మాటని చెబుతారు. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమాసతః. జీవలోకస్య సంస్థాభేద, సమగ్రమైన జీవుల యొక్క అవస్థాన యోగ్యమైన లోకములు, జీవులు ఉండడానికి యోగ్యమైనటువంటి లోకములు, ఆ లోకముల యొక్క వివరణ ఈ రకంగా చేయబడి ఉన్నది. సమాసతః విస్తారంగాను కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ రకమైన సకల లోకాలను కూడా సృష్టి చేసి అనిమిత్తస్య ధర్మస్య, అనిమిత్తస్య అని అంటే కేవల పరమాత్ముడికి సమర్పణ చెయ్యాలి అనే బుద్ధితో, బ్రహ్మార్పణ బుద్ధితో ఈ రకమైన జగత్తు యొక్క సృష్టి అనేది చేశారు. అనిమిత్త అనే దానికి బ్రహ్మార్పణ బుద్ధి అని ఎందుకు అయింది అని అడిగితే ఆ ఇతి బ్రహ్మ అని వేదం. నిమిత్తస్య పరమాత్ముడు,
ఆ పరమాత్ముడి యొక్క నిమిత్తంతో, అంటే పరమాత్ముడి కోసమని, పరమాత్ముడి ప్రీతిని ఆశిస్తూ ఈ రకంగా సమగ్రమైన బ్రహ్మాండాన్ని పలు రకాలుగాను కూడా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ వచ్చారు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఇలా నానా రకాలుగాను కూడా బ్రహ్మాండం యొక్క సృష్టి, ఆ సృష్టి చేసే సందర్భంలో అనిమిత్తస్య అని అంటే అనామకుడైన పరమాత్మ, ఆ అనామకుడైన పరమాత్ముడి బ్రహ్మ అనే పేరుతో పిలువబడే పరమాత్ముడి యొక్క నిమిత్తంతో, ఆయన సంతోషం కోసమని, ఆయన ప్రీతిని అపేక్షించి సమగ్రమైన జగత్తును ఇలా భగవంతుడు ప్రేరణ చేసిన ప్రకారంగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ వెళ్ళారు. 10వ శ్లోకం విదురుడు చెప్పే మాట. విదురో ఉవాచ యదార్థ బహురూపస్య హరేరద్భుత కర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయన ప్రభో. యదార్థ బహురూపస్య హరేరద్భుత కర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయన ప్రభో. తాత్పర్యం: లక్షణం లక్ష్యమాత్మా చ స్వరూపం ఇతి కథ్యతే ఇతి అభిధానం. లక్షణం లక్ష్యమాత్మా చ స్వరూపం ఇతి కథ్యతే ఇతి అభిధానం. విదురుడు అడుగుతాడు, యథార్థ, ఏ రకంగా అయితే అద్భుతమైన కర్మలు చేసే పరమాత్ముడు, బహురూపి అయిన అద్భుతమైన కర్మలు చేసేటటువంటి పరమాత్మ, బ్రహ్మ, రుద్ర, విష్ణు ఇవే మొదలైనటువంటి ఎన్నెన్నో రూపాలను ధరించి ఆ రూపాలతో అద్భుతమైన కార్యసాధన చేసేటటువంటి వాడైన పరమాత్మ, ఆయనని కాల అని కూడా అంటారు. కాల నియామకుడే ఉన్నందున అటువంటి కాలనామకుడైన పరమాత్ముడి యొక్క లక్షణం, ఆయన యొక్క గుణగణాలు, లక్షణం ఏవైతే ఉన్నాయో, యథావర్ణయ, ఎలా యథావత్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా నహ వర్ణయ ప్రభో, మాకు వర్ణన చేయండి హే బ్రహ్మన్, ఓ మైత్రేయులు వారు అని విదురుడు కాలనామక పరమాత్ముడి యొక్క లక్షణాల్ని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ లక్షణం అనే దానికి ఆచార్యుల వారు తాత్పర్యం చెబుతారు. లక్షణం లక్ష్యమాత్మాచ స్వరూపం ఇది గచ్చతే. లక్షణం అని అంటే ఏవో కొన్ని గుణాలు అని కాదు, వాటిలో ఉండేటటువంటి లక్షణాలు అని కాదు. లక్షణం అనే శబ్దానికి లక్ష్యాన్ని తీసుకోవాలి, లేదా లక్ష్యం ఆత్మాచ స్వరూపమితి, ఆత్మనైనా తీసుకోవచ్చు, ఆత్మ యొక్క స్వరూపమైన తీసుకోవచ్చు. లక్షణం అనే శబ్దంతోనే లక్ష్యము అనేది తీసుకోవచ్చు. లక్ష్యము అనే దానితో పాటు స్వరూపం, ఆ పరమాత్ముడి యొక్క లక్షణాలు అని అంటే ఆ పరమాత్ముడి యొక్క స్వరూపాన్ని, లక్ష్యమైన ఆ పరమాత్ముడి గురించి చెప్పండి అని విదురుడు అడగడం అనేది జరిగింది. లక్షణం రెండు ఒకటికి తోడుగా ఒకటి ఉంటాయి. లక్షణాలతో యుక్తమై ఉన్న లక్షణం అనేది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రాదిమాన్ గౌహు అని అంటారు. ఆవు లక్ష్యమైన ఆవు యొక్క లక్షణాలు అంటే గంగిడోలు ఉండడం, ఇవే మొదలైనటువంటివన్నీ కూడా ఆవులో ఉండేటటువంటి లక్షణాలు. అలా ఆవులో ఉండేటటువంటి లక్షణాలు, లక్ష్యమైనటువంటి ఆవు రెండూ కూడా ఎప్పుడు తోడుగానే ఉంటాయి. ఇలా భగవంతుడి లక్షణాలు చెప్పండి అని అంటే ఆ లక్షణం అనే శబ్దంతోనే లక్ష్యమైన కాలనామక పరమాత్ముడు అనైనా తీసుకోవచ్చు, లేదా స్వరూపం, ఆ పరమాత్ముడి యొక్క స్వరూపము, ఆయన యొక్క మొత్తానికి గుణగణాలు ఇత్యాదులు, ఆయనకు సంబంధించిన విషయాలు ఇత్యాదులన్నీ కూడా మాకు చెప్పండి అని విదురుడు మైత్రేయులు వారిని అడగడం అనేది జరిగింది. కాలనామక పరమాత్ముడి గురించి చెప్పండి అని. అలాగే మైత్రేయులు వారు చెబుతారు. 11వ శ్లోకం. మైత్రేయ ఉవాచ గుణవ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయాశ్రయత్.
గుణ వ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయా సృజత్. తాత్పర్యాన్ని కూడా చూడండి. గుణ వ్యతికరం అకరోత్ ఇతి, గుణ వ్యతికరం ఆకారో ఇతి తద్ద్రష్ట, అప్రతిష్ఠితో అన్యత్ర స భగవః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి స్వే మహిమ్ని ఇతి శ్రుతేః. తదుపాదానం గుణ వ్యతికరోపాదాన కర్తారం సృష్ట్యాత్ అర్థత్వేన తస్య పురుషస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇతి త్రీణి రూపాణి ఆత్మనా సృష్టాని. స భగవః కస్మిన్ ప్రతిష్ఠితః ఇతి స్వే మహిమ్ని ఇతి శ్రుతేః. తదుపాదానం గుణ వ్యతికరోపాదాన కర్తారం సృష్ట్యాద్ అర్థత్వేన తస్య పురుషస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇతి త్రీణి రూపాణి ఆత్మనా సృష్టాని. మైత్రేయోవాచ గుణ వ్యతికరాకారో నిర్విశేషో అప్రతిష్ఠితః పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయా సృజత్. గుణ వ్యతికరాకారః, గుణ వ్యతికరాకారం అనే దానికి ముందు అర్థం చెబుతారు తాత్పర్యంలో. గుణ వ్యతికరం ఆకారో ఇతి, గుణ వ్యతికరం గుణాలను వికారపరిచేటటువంటి ఆకారము అనేటటువంటి విషయాన్ని తీసుకోండి. అంటే తద్ద్రష్ట అనే అర్థాన్ని తీసుకోండి అని అంటారు. గుణ వ్యతికరం ఆకారో ఇతి, ఆకారో ఇతి తద్ద్రష్ట. గుణ వ్యతికరాకారో గుణాల యొక్క వ్యతికరం, గుణాల యొక్క నానా రకాలుగా ఉండేటటువంటి వికారం అనేది ఏదైతే ఉందో అటువంటి ఆ వికారాన్ని చేసి చూసేవాడు ఆ పరమాత్ముడు అనే అభిప్రాయాన్ని ఈ గుణ వ్యతికరాకారు అనే దానికి తీసుకోండి అని చెప్పారు. అప్రతిష్ఠిత అని అన్నారు శ్లోకంలో. అప్రతిష్ఠిత అని అంటే అన్యత్ర, వేరే చోట అప్రతిష్ఠిత, వేరే చోట లేనివాడై, అంటే ప్రతిష్ట లేనివాడై అనే అర్థాన్ని తీసుకోండి అని అంటారు. పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయా సృజత్. పురుష నామకుడైన పరమాత్ముడు లేదా బ్రహ్మదేవుడు తదుపాదానం అంటే ఉపాదానం అనే దానికి అర్థం చెబుతారు. గుణ వ్యతికరోపాదాన కర్తారం, గుణాలను వికారపరిచేటటువంటి ఉపాదానం అంటే కర్త అయినవాడు. సృష్ట్యాదర్థత్వేన పురుషస్తు ఉపాదానం ఆత్మానం లీలయా సృజత్. తదుపాదానం అనే దానికి ఈ రకంగా అర్థం చేస్తారు శ్రీమదాచార్యుల వారు. గుణ వ్యతికరోపాదాన కర్తారు, గుణాలు వాటి యొక్క వికారం, అటువంటి గుణాల యొక్క వికారము చేసేటటువంటి కర్త అయిన పరమాత్మ ఎందుకు చేస్తాడు? సృష్ట్యాది అర్థత్వేన, సృష్ట్యాదులు చేయాలి అనే అభిప్రాయంతో గుణాలను వికారపరిచేవాడై ఉన్నవాడు. తస్య పురుషస్య, అటువంటి ఆ పురుషుడు, పురుషనామకుడైన పరమాత్మ అనేటటువంటి అన్వయాన్ని చెబుతూ ఉన్నారు. తదుపాదానం గుణ వ్యతికరాన్ని చేసేటటువంటి కర్త, సృష్ట్యాదుల కోసం గుణ వ్యతికరాన్ని చేసేటటువంటి కర్త, అటువంటి ఆ పురుషుడి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడేటటువంటి మూడు రూపాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అయితే త్రీణి రూపాణి, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడేటటువంటి మూడు రూపాలు. ఆ రూపాలు ఆత్మనా సృష్టాని, తన వలన తనచే సృష్టించబడినవి ఏవైతే ఉన్నాయో ఈ రకంగా తనచే సృష్టించబడినవి. లీలయా అసృజత్, లీలాజాలంగా తను సృష్టి చేశాడు అనేటటువంటి అభిప్రాయాన్ని చెబుతా. శ్లోకంలో ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క రకంగా అర్థం అనేది ఉంది. ఆ అర్థాలన్నీ కలిపి తాత్పర్యాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇక అప్రతిష్ఠిత అనే దానికి అన్యత్ర అని అన్నారు.
అన్యత్ర అంటే వేరే చోట అనే అభిప్రాయం. ఎందుకు అది వచ్చింది అంటే స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది, ఆ పరమాత్మ ఎవరి యందు స్థితుడై ఉన్నాడు, ఎవరి యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని అడిగితే స్వే మహిమ్ని, వేరే చోట ఎక్కడా లేడు, తనలో తనే తను స్థితుడై ఉన్నాడు అని వేదం చెబుతుంది. కాబట్టి అప్రతిష్ఠిత అనే దానికి అన్యత్య అప్రతిష్ఠిత, తను కాక తనకంటే భిన్నమైన ఇతర ఏ పదార్థంలోనూ కూడా తను ఆశ్రయం పొందినవాడు కాదు, తనలోనే తను ఆశ్రయం అనేది పొందినవాడు అనేటటువంటి అర్థాన్ని చెప్తూ ఉన్నారు. ఇలా ఈ శ్లోకం వేరే 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 శబ్దాలు అనేవి ఉండడంతో వాటికి సరిగ్గా అర్థాలు అనేవి తెలిపి మనకు శ్లోకాభిప్రాయాన్ని శ్రీమదాచార్యులు వారు స్పష్టం చేస్తారు. ఈ తాత్పర్య అర్థాలన్నీ తెలుసుకున్నాముగా, దానికి తగ్గట్టు శ్లోకార్థాన్ని తెలుసుకున్నాం. గుణ వ్యతికరాకార సత్వరజ తమో గుణాలు అనబడేటటువంటివి, వాటిని వికారపరిచినటువంటి ఆకారం రూపము కలిగిన ఆ పరమాత్మ అప్రతిష్ఠిత, వేరే ఏ వస్తువులకి ఎందు తను ఆశ్రయం పొందనివాడై, తన మహిమ ఎందే తను ఆశ్రయం పొందినవాడై, నిర్విశేష, ఎటువంటి భేదము అనేది లేకుండా, తదుపాదానం, ఆ గుణ వ్యతికరాకారం, గుణ వ్యతికరోపాదాన కర్త, గుణాలు అనే వాటిని ఉపయోగించి వాటి ద్వారా సృష్టి స్థిత్యాదులు చేసే ఉద్దేశముతో గుణాలను వికారపరిచినటువంటి ఏదైతే పరమాత్ముడి రూపం అనేది ఉన్నదో, సృష్ట్యాదుల కోసం అనేది ఏదైతే ఆ పరమాత్ముడి రూపం అనేది ఉన్నదో, తస్య పురుషస్య, ఆ పురుషుడైన పురుషనామకుడైన పరమాత్ముడి కంటే నిర్విశేష, ఎటువంటి భేదము లేకుండా ఉండేటటువంటి ఆత్మానం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడే మూడు రూపాలు, తనవే అయినటువంటి మూడు రూపాలని లీలయ అసజత్, లీలాజాలంగా సృష్టి చేశాడు భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. గుణాలను వికారపరిచే ఉద్దేశముతో గుణాలను చూసి, సత్వరజతమో గుణాలను చూసి వాటిని వికారపరిచి సృష్ట్యాదులకు అనుకూలం చేసుకొని, ఏ పరమాత్మ అప్రతిష్ఠిత, వేరే వాళ్ళ యందు ఆశ్రయం పొందకుండా తన ఎందే తను ఆశ్రయం పొందినవాడై, గుణ వ్యతికరాకార్యై, గుణ వ్యతికర రూపాన్ని ధరించి, గుణాలు వ్యత్యాసపరిచేటటువంటి సృష్ట్యాదుల కోసం గుణాలను వికారపరిచేటటువంటి రూపాన్ని ధరించిన పురుషస్య, ఆ పురుషనామకుడైన పరమాత్ముడి యొక్క ఆత్మానం బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడేటటువంటి మూడు నిర్విశేషో రూపాన్ని, నిర్విశేషమైన భేదం లేనటువంటి తనవే అయిన మూడు రూపాలను తను ఏం చేశాడు, తనవే అయిన మూడు రూపాలను తను లీలయ అసృజత్, లీలాజాలంగా సృష్టి చేశాడు అంటే ఏంటి, ఆ మూడింటిని వ్యక్తపరిచాడు అనే అభిప్రాయాన్ని చెబుతాం. ఇలా గుణ వికారాన్ని చేసే సామర్థ్యము కలిగిన వాడై, గుణాలను చూసిన వాడైన పరమాత్మ ఉపాదానం సృష్ట్యాదుల కోసం ఉన్ముఖంగా గుణాలని ఉపయోగం చేసుకొని ఉన్న పురుషస్య, ఆ పురుషనామకుడైన పరమాత్ముడు తనవే అయిన నిర్విశేషమైన, తనకంటే అభిన్నమైన, తనకంటే అత్యంత అభిన్నమైన ఆత్మానం బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడే మూడు రూపాలని లీలయ అసజత్, లీలాజాలంగా సృష్టి అనేది చేశాడు ఆ పరమాత్మ. అంటే తానే తనవైనటువంటి మూడు రూపాలని సృష్టి చేశాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనబడేటటువంటి మూడు రూపాలని లీలాజాలంగా తనకంటే అభిన్నమైన తన రూపాలని సృష్టి చేశాడు. ఎందుకు, సృష్టి స్థితి సంహారాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా సృష్టి చేయడం అనేది జరిగింది అనేటటువంటి మాటని మైత్రేయులు వారు ఇలా చెప్తూ వచ్చారు. ఇక 12వ శ్లోకానికి కూడా తాత్పర్యం అనేది ఉన్నది. విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం
కాళేనావ్యక్తమూర్తినా విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్థితం విష్ణుమాయయా ఈశ్వరేణ పరిచ్ఛిన్నం కాళేనావ్యక్తమూర్తినా. తాత్పర్యాన్ని కూడా చూడండి. బ్రహ్మ నిర్మాత్రకం మాయయా సామర్థ్యేన తత్ర యత్ సంహర్తి ఈశ్వరాఖ్యం రూపం తత్కాలాఖ్యం కళాఛేదన ఇతి ధాతోః. తత్ర యత్ సంహర్తి ఈశ్వరాఖ్యం రూపం తత్కాలాఖ్యం కళాఛేదన ఇతి ధాతోః. అథ త్రయీవావ ప్రకృతిః సత్వం రజస్తమ ఇతి తాం నారాయణః పర్యపశ్యత్. అథ త్రయీవావ ప్రకృతిః సత్వం రజస్తమ ఇతి తాం నారాయణః పర్యపశ్యత్. అనన్యప్రతిష్ఠః తం వా ఏతమాహుః. అనన్యప్రతిష్ఠః తం వా ఏతమాహుః. పురుష ఇతి పూర్ణో హ్యేషః. పురుష ఇతి పూర్ణో హ్యేషః. భవతి సత్రేధా. భవతి సత్రేధా. బభూవ యేషాం గుణానాం ఉపాదానాయ. బభూవ యేషాం గుణానాం ఉపాదానాయ విష్ణుర్వావ సత్వస్య రజసో బ్రహ్మేషో నామ తమసః. విష్ణుర్వావ సత్వస్య రజసో బ్రహ్మేషో నామ తమసః. స ఆవివేశ. బ్రహ్మ బ్రహ్మాణం నామ చతుర్ముఖం. ఈశా ఈశానం నామ పంచముఖం. యో వా ఈశ ఈశానం ఆవివేశ తం వా ఏనం కాల ఇత్యాచక్షతే. కాల ఇత్యాచక్షతే ఇతి సౌకరాయణ శృతి. బ్రహ్మ బ్రహ్మాణం నామ చతుర్ముఖం. ఈశ ఈశానం నామ పంచముఖం. యో వా ఈశః ఈశానం ఆవివేశ తం వా ఏనం కాల ఇత్యాచక్షతే. కాల ఇత్యాచక్షతే ఇతి సౌకరాయణ శృతి. సౌకరాయణ శృతి అని వేదమంత్రం. ఆ వేదమంత్రాన్ని సంపూర్ణంగా నువ్వు కూడా ఇక్కడ ప్రస్తావన చేసి సందర్భానికి తగ్గట్లు ఆ వేదమంత్రం ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తున్నారు శ్రీమద్ ఆచార్యుల వారు. ముందు తాత్పర్యార్థాన్ని తెలుసుకుందాం. బ్రహ్మ నిర్మాత్రకం విశ్వం వై బ్రహ్మ అని వచ్చింది శ్లోకంలో. విశ్వం వై బ్రహ్మ అని అంటే విశ్వం వై బ్రహ్మ నిర్మాత్రకం అనే అర్థాన్ని తీసుకోండి. విశ్వాన్ని నిర్మాణం చేసే బ్రహ్మ అనబడే పరమాత్ముడి రూపం. ఆ రూపమైన ఎలా చేసింది? విష్ణుమాయ అని వచ్చింది శ్లోకంలో. విష్ణుమాయ అని అంటే విష్ణు యొక్క సామర్థ్యంతో, భగవంతుడి యొక్క సామర్థ్యంతోనే విశ్వం అనేది బ్రహ్మనామకమైన భగవద్ రూపము. ఇది తన సామర్థ్యంతోనే తను సృష్టి అనేది చేసింది. తత్ర ఈ సృష్టి స్థితి సంహారాది కార్యాలలో యత్ సంహర్త్రి ఏది సంహారం చేసేటటువంటిదైన రూపం ఉన్నదో ఈశ్వర అనబడే పేరు కలిగినది అది. ఆ ఈశ్వర అనబడే పేరు కలిగిన సంహారకుడు అయిన ఆ పరమాత్ముడి, సంహారకం అయినటువంటి ఆ పరమాత్ముడి రూపము అదే తత్కాలాఖ్యం. దాన్నే కాల అని అంటారు. విదురుడు అడిగాడుగా కాలం అంటే ఏమిటి అని. ఆ కాల అని అంటే ఈ సంహారం చేసేటటువంటి రుద్రాంతర్యామి అయిన భగవంతుడి రూపాన్ని కాల అని అంటారు. కాల శబ్దానికి సంహారం చేసేవాడని ఎలా వస్తుందండి అని అంటే కలఛేదనే ఇతి ధాతోహో. కల ఛేదన అనే ధాతుని పురస్కరించుకొని కాల అంటే ఛేదించేవాడు, అంటే సంహారం చేసేవాడు అనే అర్థాన్ని చెప్తూ ఉన్నారు. ఇలా బ్రహ్మాంతర్యామి అయిన బ్రహ్మానామకమైన రూపం, నిర్మాత్రకమైన రూపం, ఈశ్వరుడి అంతర్యామి అయిన ఈశ్వరనామకమైన రూపం, సంహారకమైన రూపం. విష్ణు స్వతహా పరమాత్ముడే, తనే స్థితిని చేస్తాడు పరమాత్ముడు. ఈ రకంగా భగవంతుడే 3 రూపాలు ధరించి 3 రకాల జగద్వ్యాపారాలు చేస్తాడు అనేది చెప్పారు. దానికి సౌకరాయణ శృతి కూడా ప్రమాణం
అని చెప్పి ఆ సౌకనాయన శృతిని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అతత్ర ఏవావ ప్రకృతి, ప్రకృతి అనేది 3 రకాలు. సత్వం రజస్తమ ఇది, సత్వము రజస్సు తమస్సు అనబడే 3 రకాలుగా ప్రకృతి అనేది చెప్పబడి ఉన్నది. ఇది ఈ రకంగా 3 రకాలుగా ఉండే ఆ ప్రకృతి ఏదైతే ఉందో తాం ఆ ప్రకృతిని నారాయణ, సర్వోత్తముడైన నారాయణుడు, గుణపూర్ణుడైన నిర్దుష్టుడైన నారాయణుడు పర్యపశ్యద్ చూశాడు, ప్రకృతిని చూశాడు. ఇక్కడ వెనక చెప్పారుగా ఉపాదాన అని అన్నారుగా వెనకటి శ్లోకంలో. ఉపాదాన అని అంటే ద్రష్ట అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే ఇగో ఇక్కడ సౌకరాయణ శృతిలో ఆ రకంగాని చెప్పారు. పర్యపశ్యత ఆ సత్వరజ తమో గుణాలని చూశాడు భగవంతుడు. చూసి అనన్య ప్రతిష్ఠిత, ఎవరి యందు కూడా ఆశ్రయం పొందకుండా తన ఎందే తను ఆశ్రయం పొందిన వాడై, వెనకటి శ్లోకంలో చెప్పారుగా అన్యత్ర ప్రతిష్ఠిత, వేరే ఎక్కడ కూడా ఆవాసాన్ని పొందకుండా, వేరే ఎక్కడ కూడా ఆశ్రయాన్ని పొందకుండా తనలో తనే ఆశ్రయాన్ని పొందిన వాడై ఆ పరమాత్ముడు ఉన్నాడు. అటువంటి ఆ పరమాత్ముడిని ఏతం పరమాత్మానం పురుష అని అంటారు. పురుష అని ఎందుకు అంటారు పరమాత్ముడిని అంటే ఇది పూర్ణో హ్యేష భవతి, పురుష అని అనడానికి కారణం పరిపూర్ణుడై ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి పూర్ణ అని భగవంతుణ్ణి అంటారు. ఆ పూర్ణుడైన పురుషనామకుడైన పరిపూర్ణుడైన పురుషనామకుడైన పరమాత్ముడే సహా ఆ పరమాత్ముడే త్రేదా బభూవ 3 రకాలుగా విభాగం అయ్యాడు. అంటే 3 రకాలుగా రూపాలు ధరించాడు. ఏషాం గుణానాం ఉపాదానాయ, ఎందుకు ఈ సత్వరజ తమో గుణాలనేవి ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాల గుణాలని ఉపాదానాయ అంటే సృష్టి ఉన్ముఖంగా, సృష్టికి సంహార స్థితి ఇత్యాదులకి అనుకూలంగా వాడుకోవడానికి ఆ 3 గుణాలని ఈ రకంగా ఉపయోగించుకోవడానికి 3 రూపాలు ధరించాడు భగవంతుడు. ఆ 3 రూపాలు ఏ గుణాలకి సంబంధించినవి? విష్ణోర్భావ సత్వస్య, సత్వాన్ని నియమనా చేయడానికి, సత్వగుణాన్ని నియమనా చేయడానికి విష్ణు అనే రూపాన్ని తనే పొందాడు. రజసో బ్రహ్మ, రజోగుణాన్ని నియమనా చేయడానికి బ్రహ్మ అనబడే రూపాన్ని ధరించాడు పరమాత్మ. ఈశో నామ తమసహ అని అంటే తమోగుణం, ఆ తమోగుణాన్ని నియమనా చేయడానికి ఈశ్వర రుద్ర అనే పేరుని ధరించాడు పరమాత్మ. ఇలా 3 రూపాలు ధరించి ఏం చేశాడు? స ఆవివేశ, ఆ 3 రూపాలు ధరించి భగవంతుడు విష్ణు రూపముతో సత్వగుణంలో ప్రవేశించాడు, బ్రహ్మ రూపముతో రజోగుణంలో ప్రవేశించాడు, తమో గుణంలో ఈశా అనే పేరుతో ఈశానే రూపంతో ప్రవేశించాడు. బ్రహ్మాండం నామ చతుర్ముఖం, అలాంటి ఆ 3 గుణాలలో ప్రవేశించిన పరమాత్మ తనే బ్రహ్మ. ఆ 3 బ్రహ్మానామకమైన భగవంతుడి రూపం ఏదైతే ఉందో ఆ రూపం బ్రహ్మాండం నామ చతుర్ముఖం ఆవివేశ, బ్రహ్మ అనే పేరు కలిగిన చతుర్ముఖ బ్రహ్మదేవుడిలో ప్రవేశించాడు. అదే పరమాత్ముడు ఈశానం నామ పంచముఖం, ఈశానం అనే పేరు కలిగిన 5 ముఖాలు కలిగిన ఏ రుద్రదేవుడు ఉన్నాడో, యోవా ఈశ, ఏ రుద్రదేవుడు అనేవారు ఉన్నారో ఆ రుద్రదేవుడిలో ఈశానం, ఆ రుద్రదేవుడిలో ఈశానామకుడై ఆవివేశ ప్రవేశించాడు పరమాత్మ. తంబాయనం కాల ఇత్యాచక్షతే, ఏ రూపమైతే ఈశ్వరుడిలో ప్రవేశించాడో, రుద్రుడిలో ప్రవేశించాడో ఆ రూపానికి కాల అని అంటారు. కాల ఇత్యాచక్షతే, కాల అని దాన్ని అంటారు. ఈ రకంగా సౌకారాయణ శృతిలో చెప్పబడి ఉన్నది. ఇలా తాత్పర్యంలో చాలా స్పష్టంగా విషయం అనేది మనకు తెలియజేశారు. శ్లోకాభిప్రాయాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు. అనేన భావ్యత్ పుణ్యం తదాప్నోతు గురుర్మమ.